హలో గైస్. సో ఈరోజు మార్కెట్స్లో సూపర్ ర్యాలీ కనిపించిందనమాట. మనం చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్ అనేది ఓపెన్ అయింది అనమాట. సెన్సెక్స్ చూస్తే కనుక 1000 పాయింట్స్ ప్లస్ అనేది ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో వాటి గురించి డిస్కస్ చేసాము. ఇంత స్ట్రాంగ్ పాజిటివ్గా ఎందుకు ఓపెన్ అయింది అంటే కనుక జిఎస్టీ రిఫార్మేషన్ అనమాట. సో అంటే జిఎస్టీస్ కొంత తగ్గిస్తున్నామని చెప్పి ఎప్పుడైతే మోడీ గారు ఇండిపెండెన్స్ రోజు అనౌన్స్ చేశారో సో వాటి వల్ల మార్కెట్స్లో హ్యూజ్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎస్టర్డే వీడియోలో సండే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. ఒకవేళ మార్కెట్స్ కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే బాగా పెరిగితే 25,000 లెవెల్ టెస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. బట్ హ్యూజ్ గ్యాప్ అప్ వల్ల పెరిగిందనమాట. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే లెవెల్స్ చెప్పుకున్నామో 25,000 లెవెల్ మార్నింగ్ అవర్స్లో టెస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా మార్కెట్ పడ్డానికి ట్రై చేసింది. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అరౌండ్ రీజన్స్లో మనకి మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్స్ ఫర్దర్గా పైకి వెళ్తాయా లేదా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 25,000 లెవెల్ ఖచ్చితంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్గా మనకి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక మళ్ళీ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదైతే హ్యూజ్ గ్యాప్ ఆల్మోస్ట్ మనకి 200-250 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ మార్కెట్ కూడా పడవచ్చు అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ 24,900 పైన సస్టైన్ అయ్యి రేపు అంతా కూడా మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసి ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ మార్కెట్స్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదనుకుంటే ఈ గ్యాప్ ఫిల్ కోసం మళ్ళీ మార్కెట్ కూడా ఫర్దర్గా సైడ్ వేస్ నుంచి డౌన్ సైడ్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ కూడా మనం 24,700 24,500 సపోర్ట్స్ కింద మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 25,000 లెవెల్ పైన ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 25,200 లెవెల్స్ కూడా మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ గురించి అనమాట. అలాగే సెన్సెక్స్ మనకి రేపు ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ ఈరోజు ఆల్మోస్ట్ 1000 ప్లస్ పాయింట్స్ అనేది మనకి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. సో ఏదైతే మనకి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా హెవీ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఎందుకంటే మనకి ఎక్స్పైరీ టైం కాబట్టి సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. మనకి ఆల్మోస్ట్ 81,750 లెవెల్స్ దాకా ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డిప్ అనేది కనిపించింది అనమాట. మార్కెట్స్ అరౌండ్గా ఎక్కడైతే ఓపెన్ అయ్యో ఆ రీజన్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చాయన్నమాట. మనం ఓవరాల్ ట్రెండ్ మనం రేపు అబ్జర్వ్ చేస్తే రేపు మనకి సో ఏదైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది సో ఇమీడియట్గా మనకి 81,500 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే ఫర్దర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 81,750 82,000 లెవెల్స్ రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అవ్వలేకపోతే ఒకవేళ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఒకవేళ ఈ రీజన్ టెస్ట్ చేసి మళ్ళీ పడితే కనుక 81,000 80,800 లెవెల్స్ మనం రేపు మనకి మేజర్ సపోర్ట్స్ కింద మనకి యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో 81,500 పైన ఒకవేళ మార్కెట్ కనుక సస్టైన్ అయితే కనుక రేపు మనం కొంత పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఫర్దర్ మళ్ళీ కూడా ఫాల్ 81,000 80,800 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం అనమాట. అలాగే నెక్స్ట్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్డిఎల్ అనమాట. సో మార్కెట్స్ కొంత ఈరోజు పాజిటివ్ ఉండతో ఎన్ఎస్డిఎల్ కొంత పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 3-4% పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ప్రజెంట్ అయితే కనుక మనకి 1200 సో సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. లాస్ట్ 3-4 డేస్ ఈవెన్ సో సెల్ ఆఫ్ కనిపించినా ఈరోజు కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. సో 1200 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. వెయిట్ ఫర్ రివర్సల్. ఎందుకంటే సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి ర్యాలీ కనిపించింది. రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. సో అందువల్ల స్టాక్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీకు ఐపీఓలో వచ్చిన ఐపీఓ తర్వాత ఇన్వెస్ట్ చేసిన ఈవెన్ కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే హోల్డ్ అనేది చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన 1200 అలాగే 1000 నుంచి 1050 రీజన్స్ మంచి రీజన్స్ అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎన్ఎస్డిఎల్ స్టాక్ గురించి అనమాట. అలాగే ఎస్టర్డే వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి అడిగారు, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టెక్సారియల్ అనమాట. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. డైలీ స్లోగా పడుతుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్గా మనకి 120 నుంచి 125 రీజన్ ఏదైతే ఉందో సో సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ మనకి 120 నుంచి 125 రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. వెయిట్ ఫర్ ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ప్రజెంట్ ట్రెండ్ అయితే స్టిల్ నెగిటివ్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు. కేపీఐ గ్రీన్ ప్రజెంట్ సైడ్ వేస్ ఉంది. రీసెంట్గా కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 350 లెవెల్స్ దగ్గరించి మంచి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక సో సైడ్ వేస్ అనేది ట్రేడ్ అవుతుంది. 500 నుంచి 550 రీజన్స్ మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ సో 2-3 టైమ్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ స్లైట్ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో 500 అలాగే 350 నుంచి 400 సో ఇలా డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. హై లెవెల్స్లో ఒకేసారి బై చేసి హోల్డ్ చేయకండి గైస్. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అనమాట. సో అలాగే మనకి స్కాఫ్లర్ ఇండియా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈరోజు స్లైట్ రికవరీ కనిపించింది. బట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూస్తే కనుక డౌన్ సైడ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది. సో సమ్ పర్సన్ అడిగారన్నమాట మీ ఈ పర్టికులర్ స్టాక్లో 10% లాస్లో హోల్డ్ చేస్తాం, హోల్డ్ చేయొచ్చు అని. టుడే స్లైట్స్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ మీరు
షార్ట్ టర్మ్ వ్యూకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక 3750 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పరాజ్ డిఫెన్స్ గురించి కూడా అడుగుతున్నాను అనమాట. స్టిల్ మనకి డిఫెన్స్ స్టాక్స్ స్లైట్ నెగిటివ్గానే ఉన్నాయి. సో అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 950 స్టాక్ కాస్త సో 600-650 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో మనకి పర్టికులర్ స్టాక్ 450-500 రీజన్ నుంచి చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఆ ర్యాలీ కంప్లీట్ అయింది. ఒకవేళ మీకు పరాజ్ డిఫెన్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బెటర్ 600-650 రీజన్స్ అలాగే 500 రీజన్స్ స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్కామ్ షేర్ గురించి కూడా అడుగుతాను అనమాట. సో రీసెంట్గా స్లైట్ ర్యాలీ ఇచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో సపోర్ట్ రీజన్ వచ్చేసరికి మనకి 125-130 రీజన్ సపోర్ట్ రీజన్. ప్రెజెంట్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. సో వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్. సో 125-135 రీజన్. సో ఇక్కడ మనకి సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్గా 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అనమాట 125-130 రీజన్స్ ఈ రీజన్. సో ఒకవేళ ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకుని, ప్రెజెంట్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్గానే ఉంది గైస్. అలాగే చాలామంది ఈ పర్టికులర్ స్టాక్ని హై లెవెల్స్లో బై చేస్తాం, అసలు హోల్డ్ చేయలేదా అని అడుగుతాను అనమాట. కంపెనీ వైజ్ ఫండమెంటల్స్ మంచి కంపెనీయే, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే హోల్డ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎక్స్కామ్ గురించి అనమాట. అలాగే టైటాగ్రస్ షేర్ గురించి కూడా అడుగుతాం అనమాట. స్టిల్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో నెగిటివ్ ఉంది. సో స్లైట్ రివర్సల్ కనిపిస్తుంది అనమాట. అప్రాక్స్గా మనకి 830 రీజన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ 830 రీజన్ మనకి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు మనకి ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తుంటే లాంగ్ టర్మ్ వ్యూ చాలా అంటే చాలా మంచి కంపెనీ అనమాట. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో 800 స్టాక్ కాస్త హెవీగా ఫాల్ అయింది. ఆ ప్రీవియస్ ర్యాలీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే కనుక 400 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. బట్ ఒకేసారి బై చేయకండి, లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే హోల్డ్ చేయండి. సో ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తున్నా లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే హోల్డ్ చేయండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక స్టిల్ సో నెగిటివ్గానే ఉంది గైస్. సో ఇది మనకి స్వాన్ ఎనర్జీ గురించి అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్ లైక్ ఆస్మెంటెక్ స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్పమని అడుగుతున్నాను అనమాట. ఈ స్టాక్ని మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో అంత హెవీ వాల్యూమ్స్ లేవు, స్టాక్ని పుష్ చేస్తున్నారు. సో ఫర్దర్ ఇప్పుడు కూడా మనకి స్టాక్ అయితే కనుక పుష్ చేస్తున్నారు. ఫర్దర్ కూడా ర్యాలీ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే స్టాక్ని పుష్ చేస్తున్నారో వన్స్ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయితే స్టాక్స్ పడిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. వాటిని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఐనాక్స్ విండ్ గురించి. చాలా అంటే చాలామంది ఏదైతే మనకి అడుగుతున్నారు అనమాట. ఐనాక్స్ విండ్ ఏదైతే మనకి సో రైట్స్ ఇష్యూ అనేది జరుగుతుంది గైస్. సో రైట్స్ ఇష్యూ అనేది చాలామందికి ఐడియా లేదు. సో రైట్స్ ఇష్యూ అంటే ఏంటి అంటే కనుక సో మనకి జూలై 29న ఎక్స్టెండ్ అని ఉంది. ఒకవేళ మీకు కనుక 78 షేర్స్ కనుక మీరు ఈ పర్టికులర్ స్టాక్లో హోల్డ్ చేస్తూ ఉంటే కనుక మీకు 5 ఎక్స్ట్రా షేర్స్ అనేవి వస్తాయన్నమాట. సో బట్ రైట్స్ ఇష్యూకి మనం అప్లై అనేది చేసుకోవాలి. మీకు ఆల్రెడీ 6 షేర్స్ అనేవి మీకు ఒకవేళ మీరు ఈ స్టాక్ని ప్రియర్గా 29 జూలైకి ముందు కనుక ఈ పర్టికులర్ స్టాక్ని మీరు హోల్డ్ చేస్తుంటే కనుక మీకు 6 షేర్స్ అనేవి క్రెడిట్ అయి ఉంటాయి. అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ షేర్స్ అంటాం అనమాట. అవి మీకు ఆల్రెడీ క్రెడిట్ అయి ఉంటాయి అనమాట. వాటిని యూజ్ చేసుకొని మీరు రైట్స్ ఇష్యూకి అప్లై అనేది చేయాలి గైస్. ఒకవేళ అప్లై చేస్తే కనుక మీరు ఎన్ని షేర్స్ కావాలనుకుంటే అన్ని షేర్స్ కావాలంటే ఎక్స్ట్రా బై చేసి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేస్తే సో ఆఫ్టర్ సెర్టెన్ డేట్ తర్వాత ఆ 6 షేర్స్ మళ్ళీ మీ పోర్ట్ఫోలియోలో కనిపించవు. అందువల్ల మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఐనాక్స్ విన్ని హోల్డ్ చేద్దామని అనుకుంటే కనుక రైట్స్ ఇష్యూకి అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే కనుక ఆ 6 షేర్స్ యూజ్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటే మీకు 78 షేర్స్కి ఎవ్రీ 75 షేర్స్కి మీకు ఒక 5 షేర్స్ అనేవి ఎక్స్ట్రా అనేది వస్తాయన్నమాట. సో అలాగే కొంత డేట్ తర్వాత 6 షేర్స్ అనేవి డిసప్పేర్ అయిపోతాయి, మీ పోర్ట్ఫోలియో నుంచి మళ్ళీ పోతాయి. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ కాకపోతే మీరు స్లైట్ ప్రాఫిట్స్లో ఉంటే కనుక బోత్ 6 షేర్స్ అలాగే మెయిన్ షేర్స్ రెండింటిని కూడా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఐనాక్స్ విన్ గురించి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.